తిరుమల గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో మనం చెప్తుంది ఏంటంటే, మన పార్టీని మనం రక్షించుకోవాలనుకుంటే కనుక వేరే పార్టీలోకి వెళ్తే కనుక మనకి ఏ రోజు రక్షణ లేదు. ఈ రోజున మనం 2014 ఒక పార్టీకి అధికారం ఇచ్చాము. ఆ పార్టీ దాని విధానాలు చూసాము, దాని ఆలోచనలు కూడా చూసాము. కానీ మళ్ళీ 2019లో ఒక అవకాశం అని చెప్పి ఇంకో పార్టీకి అవకాశం ఇచ్చాము. ఇక్కడ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు? పోయినసారి 14లో ఇచ్చిన కోరుతున్నాము. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తరఫు నుంచి అన్నా విద్యాసాగర్ గారు కూడా పోటీ చేస్తున్నారు. అలాగే తమ అమూల్యమైన ఓటు ముద్రను గుర్తుపైగా కోరుతున్నాము. అలాగే మన ఆహ్వానం అందించి మనకు తరఫున ఇక్కడ ప్రచారానికి తరఫున మన లీడర్ తిరుమల గారి నాయకత్వం, తిరుమల గారి నాయకత్వం. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, మరి పూజ్యులు, విసికే పార్టీ జాతీయ అధ్యక్షులు తిరుమావరణ గారికి, మరి రాష్ట్ర ఇన్ఛార్జి బాలసింగం అన్నగారికి, ఒకసారి మనల్ని వేధించే నాయకుల్ని, మనల్ని తన్నే నాయకుల్ని, మనల్ని తిట్టే నాయకుల్ని, మనల్ని దోచుకునే నాయకుల్ని మనం మార్చి ఎన్నుకోవడం జరుగుతుంది 5 సంవత్సరాలకు ఒకసారి. అంతేగాని బడుగు బలహీన వర్గాలను ఈ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈ మారుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నిజంగా ఇన్ని ఉచితాలు ఇస్తూ ఉంటే ఈనాటికి సౌకర్యపాల వద్ద మనం రేషన్ బియ్యం కోసం ఎందుకు నుంచోవాల్సి వస్తుంది? ఈనాటికి ఒక నూనె డబ్బా కొనలేక నూనె ప్యాకెట్ తో సత్తుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఈఎంఐ లేకుండా ఒక వస్తువులు కూడా మన పేద ప్రజల గారి నాయకత్వాన్ని, విసికే పార్టీ నాయకత్వాన్ని రాష్ట్రంలో కూడా బలపరచడానికి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడికి విచ్చేసినటువంటి, సాయంకాలం సమయంలో విచ్చేసినటువంటి మన సోదరులందరికీ కూడా, ఈ పొన్నూరు నియోజకవర్గ ప్రజలకు, మరి బాధ్యతలు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, మరి అధ్యక్షుల వారికి జైవీము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. మరి 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్ వచ్చినప్పుడు మరి విచ్చేసే పార్టీలు, మరవాది పార్టీలు ఓట్లు మావి, సీట్లు మీవి, ఇకపై చల్లదు అనేక పోరాటాలు చేసి మరి ఒక జిల్లా ఆఫీసర్, స్టేట్ లెవెల్ ఆఫీసర్ గా రిజైన్ చేసి పూర్తిగా మరి మన బడుగు బలహీన వర్గాల కోసం మరి ఒక విసికే పార్టీ కమిట్మెంట్ గల పార్టీ, మరి జాతికి, ఈ దేశానికి అవసరమైన తిరుమల గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్ర నలుమూలలా తిరుగుతున్న ఆంధ్ర ఇన్ఛార్జ్ బాలసింగం గారు, గుంటూరు పార్లమెంట్కి పోటీ చేస్తున్న తమ్ముడు రతన్రాజు, అలాగే బాపట్ల అసెంబ్లీకి పోటీ చేస్తున్న చంద్రశేఖర్. వాళ్ళకేం మరి మార్పులు చేస్తారా మీరేమన్నా? అసెంబ్లీలో రాజ్యం ఆడటానికి మేమన్నా? ఇదే మాట ఈ మధ్య బెంగళూరులో శాసనసభ్యుడు ఉన్నాడు, బాగా బలిసిన చింతమనేని ప్రభాకర్ అనేవాడు. అతను కూడా అన్నాడు, మాలమాదిగలు మీకెందుకు రాజకీయాలు, మేమున్నాం కదా రాజ్యం ఆడటానికి, కమ్మారెడ్డిలో మేమున్నాం కదా, మీకెందుకు రాజకీయాలు అన్నాడు బెంగళూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్. కానీ అణగారిన కులాల్లో దళితులకి రాజకీయాలు పాల్గొంటే, రాజకీయాలు చేస్తే, వీళ్లే కనుక రాజకీయాల మీద కాన్సన్ట్రేట్ చేస్తే, దళితులు కనుక రాజకీయాల మీద ఏకాగ్రత చూపిస్తే ఒక పెద్ద దేశానికే రాజ్యాంగమే అందించగలరని నిరూపించిన వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు పార్లమెంట్ లో లేదా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఎడుదిరి కూర్చోవాలో అంబేద్కరే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి ఎడుపక్క కూర్చోవాలో ఆ రోజు అంబేద్కరే చెప్పాడు. మొత్తం యంత్రాంగం, పరిపాలన యంత్రాంగం ఎలా ఉండాలో బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే మనుషులందరూ సమానమేనని చెప్పాడు. మనుషులందరూ సమానమేనని చెబితే చంద్రబాబు నాయుడు వాళ్ళు వచ్చి మా సామాజిక వర్గం మీ అందరికంటే సమానం అని చెబుతున్నారు. లోలో చంద్రబాబు నాయుడు అంత పనికి మాట్లాడాడు, మా సామాజిక వర్గం గొప్పదని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. అసలు సమానత్వం అంటే ఏంటి? మనుషుల్ని సమానంగా చూడటం అంటే ఏంటి? అంబేద్కర్ కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు బజార్లో మామిడి పళ్ళు పోతున్నాయి, ఆ మామిడి పళ్ళు అమ్మాయిని పిలిచాడు, అవి కట్ చేసి అందరికి పంచమన్నాడు. అందరూ పంచుతున్నారు. ఒకడు గమనించాడు, అంబేద్కర్ పక్కనే ఆయన అటెండర్ కూర్చుని ఉన్నాడు. ఒక పెద్ద మనిషి వచ్చి, బాబు నువ్వు అటెండర్ నువ్వు పక్కన కూర్చోంటే అంబేద్కర్ అభ్యంతరం అని చెప్పాడు. ఈయన నా అటెండర్ ఆఫీసులో, కానీ ఇంటి దగ్గర నా తమ్ముడే కదా అన్నాడు.
అది సమానత్వం అంటే. మనకు బండారు రామారావు అని ఒక గొప్ప యాక్టర్ ఉండేవాడు. ఈ ప్రాంతంలో హరిశ్చంద్ర పాత్రకి పెద్ద పేరు. ఆయన ఒకసారి నాటకం ఆడి వెళ్తుంటే ఉదయాన్నే అక్కడ కూర్చున్న భూస్వాములందరూ రాత్రి పద్యాలు వాడింది వీడే అని అన్నారు. వీడేనా పిలవండి అన్నాడు. ఆయన ఎండలో గొడిగేసుకెళ్తున్నాడు. గొడిగేసుకెళ్లేవాడిని బండారు రామారావు గారు అని పిలవచ్చు. ఆయన గొప్ప యాక్టర్. వాల్ పోస్ట్ లో కూడా ఆయన పేరు ఉంటుంది. ఆయన బండారు రామారావు అని అందరికీ తెలుసు. ఎన్టీ రామారావుని 1000 పెట్టి హెచ్చరిస్తే కానీ బండారు రామారావు అంత యాక్టర్ అవడం. అంత గొప్ప యాక్టర్ని రామారావుని పిలవటానికి వాళ్ళకి నామోషి వేసి ఆయన గొడిగేసుకెళ్తుంటే గొడుగు అన్నాడు అక్కడ కూర్చున్న భూస్వామి. ఆయన విన్నాడు కానీ పలకలేదు. రెండోసారి మళ్ళీ పిలిచాడు, గొడుగు అన్నాడు. ఆయన వినలా. మూడోసారి మళ్ళీ గొడుగు నిన్నే అన్నాడు. బండారు రామారావు వెనక్కి వచ్చి గొడుగు మడతేసి కింద ఈ అమ్మ అయ్యగారు పిలుస్తుంటే పలకవే అన్నాడు గొడుగుని. ఆయన కళాకారుడు కాబట్టి మనుషుల్ని సమానంగా ఎట్ట చూడాలో కళాత్మకంగా చెప్పాడు. అది రాజ్యాంగంలో రాజకీయ న్యాయం, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం ఉండాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రయాణంలోనే చెప్పేశాడు. ముందు ఉన్నటువంటి రాజ్యాంగంలో ముందు మాటలోనే పీఠికలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, నేను బ్రాహ్మణుణ్ణి, నేను రెడ్డిని, నేను కమ్మని, నేను మాలని, నేను మాదిగలని చెప్పుకునే ప్రజలందరినీ ఒకే ఒక్క మాటతో భారతదేశ ప్రజలమైన మేము అని ప్రజలందరి చేత పలికించుకున్నటువంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన 56లో చనిపోతూ ఈ భారతదేశంలో నా ప్రజలే నిజమైన సోషలిజాన్ని నిర్మిస్తారు, నా ప్రజలు పాలకులుగా ఉంటారు, పాలితులుగా ఉండరు అని చెప్పాడు. ఈ ప్రపంచానికి ఆయన ఒక సవాల్ ఇచ్చినాడు. కానీ ఆ సవాలు నిజం చేసుకోవడానికి ఆయనకు ఆయుష్ లేదు. ఆయన అర్థాంతరంగా చనిపోయాడు. ఆ బాధ్యతను పూర్తి చేయడానికే మనకి కాన్షీరామ్ అనే ఒక యోధుడు వచ్చి ఉత్తరప్రదేశ్లో బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని స్థాపించేశాడు. అక్కడ పంట భూమి 3 ఎకరాలు పంచారు. ఇంటింటికి పంట భూమి 3 ఎకరాలు పంచారు కాంచీరాములు అంటాడు. ఫుట్పాత్ల మీద పడుకునే వాళ్ళకి 30 కోట్ల బడ్జెట్లో కేటాయించారు. వాళ్ళు అంత గొప్పగా పరిపాలన అందించారు. కానీ ఆయన కూడా మధ్యాంతరంగా చనిపోయాడు. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద అంబేద్కర్ కళలను నిజం చేయడానికి ఒకే ఒక్క యోధుడు ఎవరైనా ఉన్నారంటే అదిగో మన డాక్టర్ తిరుమావరావు గారు ఒక్కడే ఉన్నారు. భారతదేశంలో అందరు నాయకులు ఎవరైతే ఎక్కడైతే రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో దళిత నాయకులుగా ఉన్నారు, ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నరేంద్ర మోడీకి లొంగిపోతే ఒకే ఒక్కడు పార్లమెంట్ లో నరేంద్ర మోడీని ఎదిరించి నిలబడిన వాడు. నరేంద్ర మోడీకి మిగతా వాళ్ళందరూ సాష్టాంగ పడుతున్నప్పుడు డాక్టర్ తిరుమావళవన్ ఒక్కడే ఎదురించి నిలబడ్డాడు. ఇప్పటికి 22 సార్లు ఆయన మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇక ముందు ఎన్నిసార్లు జరుగుతుందో కూడా చెప్పలేదు. మనం కారంచేడు జరిగినప్పుడు, చుండూరు జరిగినప్పుడు మనం పోయి ఇజ్జేరు ఇవ్వండి, 1 ఎకరం ఇవ్వండి, మన ఒక గేదెలు ఇవ్వండి అని చెబుతూ ఉంటాం. కానీ ఆయన అట్లా చెప్పలేదు. ఎవరైనా నిన్ను చంపితే తిరిగి చంపమన్నాడు, ఎవడైనా నిన్ను కొడితే తిరిగి కొట్టమన్నాడు. అందుకని అక్కడ చాలా మంది, కొన్ని లక్షల మందిని ఆయన ధీరత్వంతో, ఆయన ధైర్యంతో కొన్ని లక్షల మందిని అక్కడ కాపాడగలిగాడు. ఆయన నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి అవసరం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చాడు. ఆయన నాయకత్వం తెలంగాణకు అవసరం కాబట్టి తెలంగాణకు కూడా ఆయన తీసుకెళ్లారు. ఆ తిరుమావరావు గారు స్థాపించిన పార్టీయే వీసీకే పార్టీ. తెలుగుదేశం ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఇవన్నీ ఉండగా వీసీకే ఎందుకు ఉండాలి? భారతదేశంలో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క పార్టీ పెట్టుకున్నారు. ఇందిరాగాంధీ కుటుంబం ఒక పార్టీ పెట్టుకుంది, రాజశేఖర రెడ్డి కుటుంబం ఒక పార్టీ పెట్టుకుంది, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు కుటుంబం ఒక పార్టీ పెట్టుకుంది. కానీ 80% ఉన్నటువంటి ప్రజలకు ఒక పార్టీ లేదు. ఎందుకని? పోయినసారి తెలుగుదేశం ఓడిపోయింది, వైసీపీ గెలిచింది. వైసీపీ గెలిచిందని చెప్పి సంతోషపడదామా మనం రెడ్లు గారు? ఏడుతామా కమ్మోడం గారు? అది ఏడుపుకి సంతోషానికి చెందిన జాతిగా మిగిలిపోతున్నప్పుడు ఈ జాతిని జాగృతం చేయడానికే వీసీకే పార్టీ వచ్చింది. వీసీకే పార్టీ అంటే చంద్రబాబు నాయుడు ఒక కథ ఉంటుంది కదా, రాజుగారు దేవతా వస్త్రాలు కట్టుకుంటే వాళ్ళు మోసం చేసి అసలు ఆయన బట్టలే కట్టకుండా దేవతా వస్త్రాలు చుట్టినట్టు ఊరేగింపు చేస్తుంటే ఒక 10 ఏళ్ల పిల్లాడు వచ్చి రాజుగారి గుడ్డలేవని చెప్పాడు. ఆ రాజుగారి గుడ్డలు లేవని చెప్పటమే వీసీకే బాధ్యత. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన
14 జూన్ 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసి రావడంతో 8 మందిని శేషాచలం అడవుల్లో దళితులు పిట్టలు కాల్చినట్టు కాల్చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఏదో 2 మామిడి పండ్లు రాలిపడి దారికి పోతా ఏరుకున్నాడు కుర్రాడు, పక్కిసీన్ అనే కుర్రాడు. ఆ కుర్రాడిని చంపి పంచాయతీ ఆఫీసులను ఊరేసేశారు. ఇంతకుముందు చంపి పారిపోయేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చంపి పారిపోవటంలా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో అప్పచెబుతున్నాడు. వాడు అనంతబాబు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, వాడి దగ్గర సుబ్రహ్మణ్యం అనే డ్రైవర్ పనిచేస్తున్నాడు. ఆయన దళితులు. సుబ్రహ్మణ్యాన్ని చంపి ఎక్కడో పడేయాలి, గుర్తు తెలియకుండా కాలంలోనో లేకపోతే ఏదో బావిలోనో పడేయాలి. సుబ్రహ్మణ్యాన్ని చంపి ఎక్కడో పడేయాల తీసుకెళ్లి ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పాడు. అలా అప్పచెప్పిన సుబ్రహ్మణ్యానికి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ తీసేయాల. పైగా ఆయన భారీగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు ఈయన చేసిన నిర్వాహకాన్ని. అలాగే ఇంకొకడు ఉన్నాడు, తోటా త్రిమూర్తులని 3 నవయువకులకి తీసుకొచ్చి గుండు చేయించాడు. ఆ గుండు చేయించిన వాడికి మనవడే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చాడు. అలాగే చంద్రబాబు నాయుడు అంతే, మనల్ని ఎవరు చంపుతారో ఆయన పక్కన పెట్టి తిరుగుతా ఉన్నాడు. వీళ్ళిద్దరికీ పరిపాలన అర్హత లేదని చెప్పడానికే వీసీకే వచ్చింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉండాలని పార్లమెంట్ లో చట్టం చేశాం. పార్లమెంట్ సాక్షిగా చట్టం చేసినప్పుడు 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిగా ఉండాలి. కానీ మన వాడు అంతకు ముందే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుపోయినాడు. కేసీఆర్ వార్నింగ్ ఇచ్చేశాడు, చంద్రబాబు నాయుడు నువ్వు హైదరాబాద్ ఖాళీ చేస్తావని నరసి చేయమంటావంటే మారు మాట్లాడకుండా ముందే వచ్చేసి ఆయన విజయవాడ అమరావతి నా రాజధాని అన్నాడు. ఇక హైదరాబాద్ మొహం చూడాలి. మళ్ళీ ఆయన పోయిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనకి 22 మంది ఎంపీలు ఇచ్చారు, 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఇంత బలం ఉంటే ఢిల్లీని గడగడలాడించాలి. కానీ మనోడు కూడా 40 కేసులు ఇరుక్కున్నాడు. ఈ 40 కేసులు ఇరుక్కుని బెయిల్ రద్దు చేస్తే తమిళనాడులో శశికళలాగా జైల్లో ఉండాల్సి వస్తుందని 5 సంవత్సరాలు నరేంద్ర మోడీని ఎదిరించుకుంటా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామంటే 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడిని ఆయన సామాజిక వర్గాన్ని గెలిపిస్తున్నాం. 5 సంవత్సరాలు ఆయన రాక్షస పాలన చూసిన తర్వాత వద్దు వీళ్ళు లాభం లేదు, వాళ్ళైతే బాగుంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎక్కిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత వీడియోతో చెబుతున్నాం. ఒకడికి ఒక శిక్ష వేశారు, ఏమని 100 ఉల్లిపాయలన్నా తిను, 100 కొరడా దెబ్బలన్నా తినని ఒక శిక్ష వేశారు. వాడు ఏం చేశాడు, కొరడా దెబ్బలు ఎవడు తింటాడు, ఉల్లిపాయలు తింటాను తీసుకురండి అంటే వాడు 1, 2, 3 తిన్న తర్వాత 4వ దానికి నోరు మండిపోతుంది. ఉల్లిపాయలు కొరడా తీసుకురండి అన్నాడు. కొరడా 1, 2, 3, 4 దెబ్బలు వేసేసరికి వీపు పగిలిపోయింది. కొరడా ఉల్లిపాయలు తీసుకురండి అన్నాడు. మళ్ళీ ఉల్లిపాయలు తింటాడు, మళ్ళీ ఉల్లిపాయలు నోరు మండిపోయి మళ్ళీ కొరడా తీసుకురండి అన్నాడు. వాళ్ళు ఒక శిక్ష చెబితే వీడు ఉల్లిపాయలు 100 తిన్నాడు, 100 కొరడా దెబ్బలు తిన్నాడు. మన పరిస్థితి కూడా అంతే. 5 సంవత్సరాలు వాడి చేత ఇచ్చుకుంటాం, 5 దిగగానే ఇంకొక ధన్యవాడిని వినూత్నమైన ధన్యవాడిని ఇంకోటి ఎక్కిస్తున్నాం. మనం ఈ పొరపాటు నుంచి మనం ఎందుకు పరిపాలించుకోకూడదు, మనల్ని మనం ఎందుకు పరిపాలించుకోకూడదు? పోలీస్ స్టేషన్లో చూడండి, ఎప్పుడైనా ఏ పోలీస్ స్టేషన్ ముందైనా నెత్తి మీద కొబ్బరి నూనె కూడా లేకుండా పిల్లలు ఏడుస్తుంటే ఎత్తుకుని ఉంటారు. వాళ్ళు ఎవరండి? బ్రాహ్మలా, కమ్మోళ్ళ, నాయుళ్ళ, రెడ్లా, మనాడు పిల్లలు ఎగదాడు అందరూ. ఆ పోలీస్ స్టేషన్ బయట నిలబడకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క పట్టణాన్ని నొక్కొచ్చు కదా. మన పిల్లల్ని అరెస్ట్ చేసి లోపలేసి 3rd డిగ్రీతో పడుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక పట్టణంలోకి డీజీపీకి అనవసరంగా మానవాధికను పోలీసులు కొట్టకూడదని ఒక చిన్న జీవో తీసుకురావచ్చు కదా. చంద్రబాబు నాయుడు ఒక చిన్న జీవో తీసుకురావచ్చు కదా. వాళ్ళ పోలింగ్ ఏజెంట్లుగా ఉన్న వాళ్ళని, వాళ్ళకి జైజైలు కొట్టిన వాళ్ళని, వాళ్ళకి జెండాలు మోసిన వాళ్ళందరినీ తీసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వర్గంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఎవరు బయటికి రారు, ఎండలు మండిపోతున్నాయి. కానీ ఎండలో చంద్రబాబు నాయుడు మీటింగ్కి వెళ్ళి మాడి మసైపోయేది మాత్రం మన ఆడపిల్లలు, మన మగ పిల్లలు. జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి వెళ్ళి ఆ ఎండలో మాడిపోయేది ఎవరంటే మన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి ఆడవాళ్ళు ఎవరు బయటికి రారు. వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి ఎండలో ఇంతసేపు కూర్చోరు. కానీ ఎండలో మాడేది మనం, వాళ్ళకి జెండాలు కట్టేది మనం, వాళ్ళకి జేజాలు పలికేది మనం. అధికారం మాత్రం వాళ్ళది, సంపద మాత్రం వాళ్ళది. వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఇదిగో అమ్మఒడి ఇచ్చారు అంటాడు, పసుపు కుంకుమ ఇచ్చాడని చంద్రబాబు నాయుడు చెబుతాడు. పసుపు కుంకుమ ఇచ్చాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కోటేద్దాం, అమ్మఒడి ఇచ్చాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోటేద్దాం, అభ్యంతరం లేదు. మనం ఇంతగా ఆ పథకాలు మనకే ఇచ్చారని మనం ఓటేస్తున్నప్పుడు
కమ్మ వాళ్ళు ఎందుకు వేయాలి తెలుగుదేశానికి ఓటు? వాళ్ళకి ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? రెడ్లకి ఏమి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు ఎందుకు వేయాలి ఓటు అసలు వైసీపీకి? మనకిచ్చినంత అమ్మఒడి అంత డబ్బులే ఇస్తున్నాడా? మనకిచ్చినంత అమ్మఒడి 15,000 వాళ్ళకి సంవత్సరం వారు పనిచేస్తాయా? వాళ్ళు నెలకు 40,000 కరెంట్ అద్దె వస్తుంది. అంత బిల్డింగులకి 15,000 సరిపోతున్నాయా? మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళకేమి ఇస్తున్నాడు? ఒక గవర్నమెంట్ అనేది, ఒక కులం అనేది అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 5 సంవత్సరాల్లో 25 లక్షల కోట్లు సంపాదించి దిగుతారంట. 5 ఏళ్లలో భూములు కానీ ప్రభుత్వ సొమ్ము కానీ 5 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం స్థాపించినటువంటి పార్టీ సంపాదించేది 25 లక్షల కోట్లు. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఎందుకంత కోపం చూస్తాడు? నేను రెండోసారి తేవాల్సిన 25 లక్షల కోట్లు నువ్వు కొట్టేసావు, అందుకే ఆడ కోపం. ఇద్దరు పక్క పక్కన లేవు, ఇద్దరికి గట్టుతగా అనుకోలేవు. అంత కోపం మన తరపున పోరాడారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు చూస్తాడు చంద్రబాబు నాయుడు కోపంగా? 2014 ముందే మా నాన్న చచ్చిపోతే ఆ సానుభూతితో నేను అధికారంలోకి వచ్చి నా 25 లక్షల కోట్లు కట్టుకున్నాడు నువ్వే, అందుకని ఆయన కోపం. వాళ్ళు 25 లక్షల కోట్లు సంపాదించుకోవాలని చెప్పి ఇన్ని లక్షల కోట్లు అక్కడ ఖర్చు పెడుతుంటే మనం ఏమంటాం? సార్ పోయినసారి కూడా ఈసారి కూడా 500 ఏమైనా పెంచేది లేదా? మన జీవితం ఏమో 500 దగ్గర ఆగిపోతుంది, వాళ్ళేమో లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. మనం వేసే ఓటు వల్ల వాళ్ళు లక్షల కోట్లు సంపాదిస్తూ ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం ఆశించాడంటే మన దగ్గర ఆయుధం లేదు, డబ్బు లేదు, భూమి లేదు, సంపద లేదు, జ్ఞానం లేదు, కానీ వీళ్ళ చేతిలో ఓటు కనుక పెడితే వీళ్ళందరినీ ఒలికిస్తాడని అంబేద్కర్ ఆశిస్తే ఉన్న ఓటు కూడా తీసుకెళ్ళి ఆడికే ఇచ్చి మనం వాడి గుర్తు గడగదలాడుతున్నాం అన్నమాట. అలాంటి పరిస్థితి నుంచి తప్పించడానికే బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీతో, ఆయన సిద్ధాంత భూమికతో పనిచేస్తున్నటువంటి వీసీకే పార్టీ తమిళనాడులో డాక్టర్ తిరుమావన్ గారు స్థాపించారు. ఆయన అక్కడ స్థాపించిన తర్వాత మన ఆడపిల్లలను ఎవరు చేయడానికి కూడా భయపడుతున్నారు. అక్కడ మన ఇళ్ల మీదకి దాడి చేయడానికి కూడా భయపడుతున్నారు, ఎక్కడ తిరుమావన్ గారు వస్తాడు అని చెప్పి. అందుకనే అలాంటి గొప్ప యోధుడు మనందరి తరపున నిలబడ్డాడు. మనకెప్పుడు కూడా అంబేద్కర్ని ముందుండి ఏ పార్టీ కూడా ఇక్కడ లేదు. లేదంటే ఒక కేసీఆర్ లాగా, ఒక జగన్మోహన్ రెడ్డి లాగా 125 అడుగుల విగ్రహం మన ఓట్ల కోసం కొంటారు తప్ప ఆయన ఆశయాన్ని నెరవేర్చగలిగినటువంటి వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీసీకే పార్టీ మీ ముందుకు వచ్చింది. వీసీకే అంటే రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం. వీసీకే అంటే మన రాజ్యాంగాన్ని ఇప్పుడు నరేంద్ర మోడీ తీసేయబోతున్నాడు. నరేంద్ర మోడీ ఈ రాజ్యాంగాన్ని తీసేసి మనకున్న చట్టాలని, హక్కుల్ని తీసేయబోతున్నాడు. మనకున్న ఓటు హక్కుని తీసేయబోతున్నాడు. ఇక్కడున్న ముస్లింని ఈ దేశం వాడు కాదని చెప్పి అస్సాం దగ్గర పెద్ద పెద్ద జైళ్లు కట్టించాడు. ఇలా ఆంధ్రప్రదేశ్ లో కట్టించడానికి కూడా జగన్మోహన్ రెడ్డికి అనుమతించాడు. ఇన్ని మణిపూర్లో ప్రార్థనకి వెళ్ళి వస్తున్న ఆడవాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి నడి రోడ్డు మీద ఇంత బండ తీసుకుని ఆడ నెత్తి మీద వేసి దారుణంగా హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా నరేంద్ర మోడీని విమర్శించే ధైర్యం చేయలేకపోయాడు. ఇలాంటి వాళ్ళందరూ మనకి పరిపాలకులుగా ఉన్నారు. పరిపాలకులుగా ఉండాల్సింది మనం. ఎందుకంటే వాళ్ళు పరిపాలనలో లేకపోయినా వాళ్ళని పోలీసులు ఏమన్నారు, అధికారులు ఏమన్నారు. మనలో మాత్రం నువ్వు ఎవరికి ఓటేసినా, నువ్వు ఓటేసిన పార్టీ అధికారంలోకి వచ్చినా సరే నిన్ను మాత్రం పోలీసులు వెంటాడతారు, నిన్ను అధికారులు వెంటాడతారు. నువ్వు ఎండీఓ తీసుకెళ్తే నీ గౌరవం. అలాంటి పరిస్థితుల్లో వీసీకే పార్టీ పోటీ చేస్తుంది. ఈ వీసీకే పార్టీ అంటే ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా, ఇంతమంది అక్కడ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడికి మీటింగ్లకి అటెండ్ అవుతున్నారు కదా, మరి వీసీకే పార్టీకి ఎవరు ఓటేస్తారంటే మీరు 10,000 ఓట్లు వేయండి. ఇక్కడున్న ఆయన పేరు ధూళిపాడు నరేంద్రకి చెమటలు పడతాయి. పెద్ద వాడ ఉండొచ్చు, చిన్న బొక్కే దాన్ని ముంచేది, అదే వీసీకే పార్టీ. దీనివల్ల రేపు ఈ 5 సంవత్సరాల్లో వీసీకే పార్టీ భూతా వెంటాడినట్టు, దెయ్యం వెంటాడినట్టు వెంటాడుతుంది ఈ రెండు పార్టీలని. సరే, నరేంద్ర మోడీని ఇక్కడి నుంచి మన రాజకీయాలు చెప్పుకోవడానికి, మన అంబేద్కర్ ఆశయాలను మీలో ప్రచారం చేయడానికి ఈ వీసీకే పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. మన గుర్తు కొండ గుర్తు. ఈ కొండ గుర్తుకి మనం ఓటేయాలి. ఫ్యాను ఈ ఎండాకాలం ఆ ఫ్యాన్ తిరిగితే ఎంత తిరిగితే అంత తొక్కుపోతుంది కదా. సైకిల్ మీద ఎంతకాలం ప్రయాణం చేయలేవు.
కానీ నువ్వు ఎండలో నడిచి వచ్చినప్పుడు ఈ కుండలో నీళ్లు తాగు, అది ఎంత చల్లగా ఉంటుందో చూడండి ఆ కుండలో నీళ్లు. నువ్వు మట్టి పనికని నడిచొచ్చి నీకేం కావాలి? కుండలో నీళ్లే కావాలి. అట్లా పేదవాడి ఫ్రిజ్ కుండ మన సాటి కులస్తుడు అణగారిన కులాలకు సంబంధించిన కుమ్మరవాడు తయారు చేసిన కుండ ఇది. ఫ్యాన్లు కాదు, సైకిళ్ళు కాదు, కుండ. ఇది పేదవాళ్ళ గుర్తు. ఈ కుండ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.